చంద్రబాబు కొరియర్ గా పవన్ వచ్చారన్న భావనలో బీజేపీ. పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పై బీజేపీ ఫుల్ క్లారిటీ. వైసీపీ విముక్తి నినాదం మాది కాదన్న బీజేపీ అధినాయకత్వం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో జనసేనానికి పిక్చర్ క్లారిటీ. నీకిష్టం వచ్చింది చేసుకునేటప్పుడు మా దగ్గరకు ఎందుకొచ్చావు? ఢిల్లీలో జనసేనానికి ఫ్యూజులు ఎగిరిపోయాయా? ఢిల్లీ టూర్ తర్వాత పవన్ కు క్లారిటీ వచ్చినట్టేనా? బీజేపీతో నాయి టీడీపీకే జై. బీజేపీ పెద్దలకు పవన్ చెప్పేశారా? చంద్రబాబుపై ఇప్పటికే జగన్, సోము వీర్రాజు రిపోర్టులు. పవన్ కళ్యాణ్ వ్యూహాలపైన ఢిల్లీ పెద్దలకు రిపోర్టులు. మరోవైపు బీజేపీ నుంచి చిన్నగా మళ్లీ టీడీపీలోకి ఆ నేతలు. నాడు బీజేపీలోకి వచ్చారు, నేడు టీడీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు. ఏపీ విషయంలో బీజేపీ వైఖరిపై క్లారిటీ వచ్చిందా? అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత జగన్లో మార్పు. వచ్చే ఎన్నికల్లో తేడా వస్తోందని వ్యూహం మారుతోందా? రాముడు మంచి బాలుడు, జగన్ రూటే సెపరేట్. జగన్ మారిపోయారా? ఎమ్మెల్యేలపై అమిత ప్రేమ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలతో అనూహ్య పరిణామాలు. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత హస్తినలో పవన్ టూర్ ట్విస్ట్. ఏపీ రాజకీయాలు చాలా హాట్ గురు అన్నట్టుగా మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కారణమైంది. మీడియా 2 వర్షాలుగా బలంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంటే ఎవరికి తోచిన విధంగా వారు వంట వండుకుని మసాలా యాడ్ చేస్తున్నారు. దేశంలో రాజకీయ సంస్కరణలు తమతోనే ప్రారంభమయ్యాయని ఒకరు, కాదు రాజకీయం అంటే ఇదిరా అని రుజువు చేస్తున్నామని మరొకరు ఎంతగానో తప్పించిపోతున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్యుడు అర్థమైనంత వరకు అర్థం చేసుకుని అర్థం కానిది కానట్టుగానే ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత జరిగిన అసాధారణ మార్పులు 2019 తర్వాత పూర్తి స్థాయిలో మాయమైపోయాయి. అసలు పార్టీని కాదని కొసరు పార్టీలోకి వచ్చి రాజకీయాలు చేయడాన్ని కొందరు నేతలు ఒక ఫిలాసఫీని వంటబట్టించుకున్నారు. పార్టీలు వేరేనా, తాము ఒకటేనన్న భావనను కలిగిస్తూ ప్రత్యేక రాజకీయాలను చేస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఒక రాజ్యసభ సభ్యుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్రకు పూర్తి సరంజామా అందిస్తున్నారని, అది చూసి నవ్వుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదని బీజేపీ ఢిల్లీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఒకే మనిషి అయినప్పటికీ 2 పార్టీల్లోనూ తమ వాయిస్ వినిపించేలా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా సాగుతోంది. కొందరు నేతలు ఈ విద్యలో మాస్టర్ డిగ్రీలు సంపాదించుకున్నట్టు కూడా అర్థమైపోతోంది. వాస్తవానికి వారందరికీ వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలు ఎంతో ముఖ్యం. ఈ విషయం ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలియంది కాదు. కాకుంటే అప్పటి వరకైనా తమ చెప్పు చేతుల్లో ఉంటారని అనుకున్నారంతే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలందరూ ఒక్కొక్కరుగా బీజేపీ కండువా కప్పుకోవడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ కూడా జరగలేదు. వాస్తవానికి వారెవరికి కూడా బీజేపీ అంటే పెద్దగా అభిమానం లేదు, ప్రేమ అంతకన్నా లేదు. కేవలం ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనలో తమకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు జాగ్రత్త పడ్డారంతే. అలాంటి వారిలో రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా లిస్టులో చాలా మందే ఉన్నారు. నాడు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతలందరికీ ఇప్పుడు ఏపీలో తక్షణమే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న బలమైన ఫీలింగ్ కలుగుతోంది. అయితే నాటి అవసరాల మేరకు వారందరూ కమలం గూటికి చేరారు. మనుషులు మాత్రం కమలం పార్టీలో ఉన్నప్పటికీ వారి మనసంతా టీడీపీలోనే అన్నది జగమెరిగిన సత్యం. వీరందరూ ఇప్పుడు ఏపీలో టీడీపీని స్ట్రెంథెన్ చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు తప్పదన్న సంకేతాలు రావడంతో ఎన్నికల్లో గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు. 2014కు ముందు వరకు టీడీపీలో అంతంత మాత్రంగానే ఉన్న సుజనా చౌదరి ఆ తర్వాత పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎగబాకారు. ఎన్నికల్లో టీడీపీకి కావలసినంత సరంజామా అంతా సిద్ధం చేసేవారని పార్టీ నాయకులు ఆయన గురించి చెప్పుకుంటారు. ఈడీ, సిబిఐ కేసులు మీద పడినా నాడు బీజేపీతో ఉన్న సాన్నిహిత్యంతో చంద్రబాబు సుజనా చౌదరికి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించేలా సహకరించారు. అయితే ఆ తర్వాత బీజేపీతో వ్యవహారం బెడిసికొట్టడంతో సుజనా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక తర్వాత జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే. ఇక బీజేపీలోకి వచ్చిన నాయకులంతా వచ్చే 3-4 నెలల్లో తిరిగి టీడీపీలో చేరుతారని కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ గెలిచిన గంట ఈసారి మరో స్థానానికి వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ఇక టీడీపీ ఓటమితో బీజేపీలో చేరిన జమలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు ఇంకా చాలా మంది నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకొని తమకు అనుకూలంగా ఉన్న చోట నుంచి ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు బీజేపీ అనుమానిస్తోంది.
అదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ చేదు ఫలితాలను చవిచూశారు. స్వయంగా తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లలో సామాన్యుల చేతిలో ఓటమి పాలయ్యారు. విచిత్రం ఏంటంటే జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన రాబాక వరప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించడం, పవన్ కళ్యాణ్ రిసీవింగ్ నచ్చలేదని అధికార వైసీపీలో చేరిపోవడం మనందరం చూశాం. అయితే వైసీపీ భారీ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన స్వీట్ వార్నింగులన్నీ పక్కన పడేసి బీజేపీతో చెలిమి కలిపారు. ఆ పార్టీ అడుగుజాడల్లో నడుస్తానంటూ లెక్చర్ ఇచ్చారు. వాస్తవానికి జనసేన బీజేపీ ఏపీలో సంయుక్తంగా ఎలాంటి కార్యాచరణతో పని చేయలేదు. రెండు పార్టీలు కలిసి చేసిందేమీ లేదు. బీజేపీతో పొత్తులు ఉన్నాయన్నది పైకి మాత్రమే కానీ ఇంటర్నల్ గా కాదన్నది వేరే చెప్పనే అక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ కు ఈ మొత్తం వ్యవహారంలో ఫుల్ క్లారిటీ ఉందని మనం గుర్తుంచుకోవాలి. కేవలం టైం బీయింగ్ బీజేపీతో కలిసి పనిచేస్తానన్నారంతే అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతోందన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ చరిత్రలో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ సాధ్యపడనిదని చెప్పాల్సి ఉంటుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని దించేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక ఉద్దేశంతో జనసేనాని ఉన్నారన్న ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆయనకు లభించిన ట్రీట్మెంట్ అలా ఉంది. మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తనకు తానుగా ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి కబురు రాకున్నా వచ్చిన జనసేనాని బీజేపీ పెద్దలకిచ్చే సలహా ఏముంటుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ, దేశాన్ని 9 ఏళ్లుగా ఒంటి చేత్తో నడుపుతున్న పార్టీ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకునే పరిస్థితిలో ఉందే అని వారందరూ అనుకుంటున్నారు. అదే సమయంలో పరీక్ష పేపర్ ముందే లీక్ అయితే ఎలా ఉంటుందో పవన్ వర్షన్ కూడా అలాగే ఉంటుందని సమాచారం. ఓవైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్, మరోవైపు పార్టీ నాయకులు ఎప్పటి సమాచారం అప్పుడు అందిస్తున్నప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ చెప్పడానికి ఏముందని కూడా వారంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన 48 గంటలకు గాని బీజేపీ చీఫ్ నడ్డా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు వచ్చారన్న దానిపైన బీజేపీ నేతలకు క్లారిటీ లేదు. జేపీ నడ్డాతో భేటీ తర్వాత వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించామని పవన్ కళ్యాణ్ తేల్చారు. రెండు పార్టీల అజెండా అదేనని చెప్పుకొచ్చారు. బీజేపీని బలోపేతం చేసుకుంటామని నడ్డా చెప్పారని వివరించారు. కానీ బీజేపీ నేతలు ఎవరు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇతర పార్టీలతో పొత్తు స్థాయి వరకు చర్చలు వెళ్లలేదని చెప్పడం ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయానన్న భావన పవన్ కలిగించారు. వాస్తవానికి ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో తాను ముందస్తుగా నిర్ణయించుకున్నట్టుగా టీడీపీతో కలిసి అడుగులేద్దామన్న వర్షన్ను పవన్ ఢిల్లీ పెద్దలకు చెప్పలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తానని చెప్పడానికి పవన్ వచ్చి ఉంటారన్న భావన ఢిల్లీ పెద్దలకు ముందుగానే తెలియకుండా ఉండదు కదా. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్, బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ తోనూ భవిష్యత్తు కార్యాచరణపై ఎంతగానో చర్చించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలన్న స్టాండ్ కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరిదేనన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అది పవన్ కళ్యాణ్ తో పాటుగా టీడీపీకి మాత్రమే ఉన్న అజెండా. అది బీజేపీ స్టాండ్ అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అందుకు సాక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ పెద్దలతో జగన్ ఏం మాట్లాడారు, ఎలాంటి విషయాలను చర్చించారన్న దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రధాని మోడీతో చర్చల తర్వాత సీఎం జగన్ బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షాతోనూ మంత్రాంగం నడిపించారు. ఏపీకి సంబంధించిన అంశాలు రాజకీయాలు కాకుండా ఇతర నేతలు వేరే విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. బిల్లుల విషయంలోనూ సపోర్ట్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ పెద్దలకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకమైన విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అనుకోవలసిన పని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న పలు విషయాలపై క్లారిటీ కోసం వెళ్లినట్టుగా తెలుస్తోంది. మొదట జగన్ ఢిల్లీ పర్యటనతో ముందస్తుగా మార్గం సగమన్నట్టుగా ప్రచారం జరిగింది. మోడీతో ఇదే విషయమై జగన్ మాట్లాడగా అమిత్ షాతో మాట్లాడండని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే కీలక అంశంపై విచారణ జరుగుతున్న తీరు అంటూ కూడా కొందరు చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని బీజేపీ ఊబిళ్లూరుతోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పొరుగు రాష్ట్రమైన ఏపీ నుంచి సహాయ సహకారాల గురించి ఏదైనా చర్చ జరిగి ఉండే అవకాశం లేకపోలేదన్న వర్షన్ను బీజేపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు.
ఏపీలో రాజకీయ మైలేజీ విషయంలో బీజేపీకి ఎలాంటి హోప్స్ లేవని గత కొంతకాలంగా మనం సీఈఓ డెస్క్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు చంద్రబాబుకు కొరియర్ అని అనుకుంటున్నారని అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుసుకోవలసి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన 2 రోజుల తర్వాత సాగదీసి మరీ అపాయింట్మెంట్ ఇచ్చి మామా అనిపించారు. ప్రపంచంలోని సమస్యలకే సొల్యూషన్ అందిస్తున్న మోడీ, అమిత్ షా నేతృత్వం వహిస్తున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ సలహాలు ఇవ్వడం ఏంటని బీజేపీ అగ్రనేత ఒకరు ఆఫ్ ద రికార్డుగా చెప్పారు. ఇటీవలి కాలంలో టీడీపీతో పనివేసుకున్న పవన్ బంధన్ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ కలవడానికి 48 గంటల పాటు వెయిట్ చేయించారని కూడా బీజేపీ నేత ఒకరు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో తమకు తెలుసునని, బీజేపీ జనసేన పొత్తు కోసం ఢిల్లీ రాలేదని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ విషయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తుందేమోనని పవన్ భావించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గాని, ఏపీ బీజేపీ ముఖ్య బాధ్యులు కానీ ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలను పవన్ తో చర్చించేందుకు అవకాశం లేదనుకోవాలి. పవన్ కళ్యాణ్ చెప్పేది వినడం వరకే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి వెళదామని వారు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాకుంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం మరోలా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించడమే తన లక్ష్యమని, వైసీపీ విముక్తి తన ధ్యేయమని స్పష్టం చేస్తుండటంతో 2 పార్టీల ఆలోచనల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియందేమీ కాదు. అందుకే బీజేపీతో తన ప్రయాణం కష్టమని తెలిసి టీడీపీతో వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారన్నది కూడా బహిరంగ రహస్యమే. కాకుంటే టీడీపీ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ చెబుతున్న రాజకీయ వ్యూహాలు విని మౌనం తప్ప మాట్లాడుతున్నదేమీ కూడా లేదు. ఎందుకంటే ఏపీ విషయంలో మరో పార్టీకి సహకరించి అధికారంలోకి తీసుకొచ్చి తాము పవన్ కళ్యాణ్ లో ప్రేక్షక పాత్ర పోషించాలని ఆ పార్టీ భావించడం లేదు. అక్కడ జనసేన బీజేపీ మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వాస్తవానికి తమతో కలిసి ప్రయాణిస్తే జనసేనని రాజకీయ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మలిచేలా సహకరిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం భరోసా ఇచ్చిందట. అప్పటి వరకు ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచన చేసిందట. ఏపీలో అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరి పట్ల ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ హితబోధ చేసిందట. ఈ టర్మ్ వెయిట్ చేస్తే భవిష్యత్తు నాయకుడవు నువ్వే అవుతావన్న సందేశం కూడా ఇచ్చిందట. కానీ ఆయన మాత్రం ఆ మాటలను చెవికెక్కించుకోవడం లేదట. ఇక్కడే బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ కిలోమీటర్ల మేర పెరిగిందట. తన ముందు ఇప్పుడు ఒకటే లక్ష్యం ఉందని పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల నుంచి చెబుతూ వస్తున్నారు. కేవలం ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును సీఎం చేయడమే తన ముందున్న లక్ష్యంగా ఆయన పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడే 2 పార్టీల మధ్య గ్యాప్ భారీగా పెరుగుతోంది. కోమాలో ఉన్న టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చి బతికించి రేపు ఆ పార్టీతోనే పోరాడే పరిస్థితి తీసుకొస్తావా అంటూ పవన్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట బాట అంతా చంద్రబాబు ఆడించినట్టుగానే సాగుతోందన్న భావనలో ఉన్న బీజేపీ అగ్రనేతలు కావాలనే పవన్ ను దూరం పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సిద్ధం చేసుకున్న అజెండా మొత్తం బీజేపీ పెద్దలకు తెలిసినట్ట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుబంధంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, నడ్డా, అమిత్ షాలకు వివరించారట. జనసేనాని కలుపుకొని వెళదామంటే బీజేపీని కార్నర్ చేసేలా పవన్ వ్యవహరిస్తున్న తీరు సైతం బీజేపీ పెద్దల మధ్య చర్చకు వచ్చిందట. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయం చేస్తోంది కూడా పార్టీ ముఖ్యుల వద్ద సమాచారం ఉందట. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీ నేతలు ఒకటే చెబుతారు. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు అంటారు. కానీ రాజకీయంగా ఇవి సాధ్యం కావన్నది ఎవరికైనా తెలుసు. ఈ చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? 2014 ఎన్నికల్లో విజయం ముంగిట బొక్కబొర్లా పడ్డ జగన్ నాడు తనతో వచ్చిన నేతల్ని కలుపుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ తర్వాత తగిలిన ఎదురు దెబ్బలతో రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. పార్టీలోకి వస్తామన్న నేతల వల్ల లాభం లేదనుకున్నా తనను విభేదించిన నేతలకు సైతం చిక్కటి చిరునవ్వుతో పార్టీ కండువా కప్పి ఆనందపడ్డారు. అలాంటి సీఎం జగన్ అధికారం చేపట్టి 4 ఏళ్లు గడుస్తున్న సమయంలో కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి స్వయంకృతమన్నది అందరికీ తెలిసిందే. సలహాలు ఇచ్చేవారు ఇస్తుంటారు, పాటించేవారు పాటిస్తారా లేదా అన్నది అప్రస్తుతమని మనం చెప్పుకుంటుంటాం. తగిన మూల్యం చెల్లించుకోవలసింది అధినాయకుడే కదా. బలం లేకున్నా, సమయం సందర్భం కాకున్నా సలహాదారుల మాట విని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని జగన్ చవిచూడాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో బలం లేకున్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7వ అభ్యర్థిని పెట్టి ఆభాసు పాలవలసి వచ్చింది. అప్పటి వరకు ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా గెలుపోటములు తప్పించి మరో విషయం
విషయాన్ని చర్చించిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలో నియోజకవర్గాల బాధ్యులతో జరిగిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని, అనూహ్యతను ప్రతిబింబింపచేసే. ఒక మాటలో చెప్పాలంటే రాముడు మంచి బాలుడు అనే సందేశాన్ని జగన్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రజల్లో ఉంటే గెలుపు బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇవ్వడం వెనుక లాజిక్ ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ రూటు మార్చుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఒక్కసారిగా అంత కఠినంగా ఉన్న జగన్ మారిపోయారా అంటూ ఆశ్చర్యపోవడం ఎమ్మెల్యేల వంతు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలతో అనూహ్య పరిణామాలు జగన్ ఆలోచనలో మార్పు తెచ్చాయన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తేడా వస్తోందన్న బెంగ కూడా జగన్ లో ఉన్నట్టుగా ఉంది. అందుకే గతంలో కేసీఆర్ అనుసరించిన ఫార్ములాను తెరపైకి తెచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిసి కూడా టికెట్లు మరొకరికిస్తే అసలుకే ఎసరవుతుందని భావించి సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చేశారు. అదే ఫార్ములాను ఇప్పుడు కొంచెం అటు ఇటుగా మార్చి జగన్ అమలు చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. కొసమెరుపు ఏంటంటే సీఎం ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కొంచెం స్లిమ్ గా కనిపించేలా మేకోవర్ జరిగినట్టుగా అనిపించింది. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న జగన్ ఇప్పుడు స్టైల్ సైతం మార్చినట్టుగా కనిపిస్తోంది. మీడియాలో ఆయన కనిపించిన ఫోటోలు, వీడియోల్లోనూ గతంలో ఉన్న గెటప్ కు భిన్నంగా కనిపించారు.